హలో అండి, హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం వచ్చేసి బ్యాక్ పార్ట్ లైనింగు ఎలా జాయిన్ చేయాలి అనేది చూడండి. మనం వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని తీసుకొని లోపల వైపున ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసి జాయిన్ చేసేసేయండి. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, కొత్తగా కుట్టే వాళ్ళకి లైనింగ్ క్లాత్ని తడిపి ఆరబెట్టిన తర్వాత కొంచెం ఐరన్ చేసుకొని కట్ చేసుకోండి. లేదంటే ఏమవుతుందంటే, కస్టమరు మన దగ్గర నుంచి బ్లౌజ్ తీసుకెళ్ళి వాష్ చేస్తే లైనింగ్ అంతా లోపలికి పీక్కుపోతుంది అనమాట. పైన క్లాత్ వచ్చేసి ఏమవుతుంది, ముడతలు వస్తుంది అనమాట. అందుకని చెప్పేసానని మీకు నేను చెప్పేది ఏంటంటే, లైనింగ్ క్లాత్ని తడిపిన తర్వాత కట్ చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు మనమైతే లైనింగ్ క్లాత్ని ఇలా జాయిన్ చేసేస్తే మనకైతే కదలకుండా ఉంటుందన్నమాట క్లాత్. అందుకని మనం ఇక్కడైతే గమ్ అంటించలేదు. ఇలా క్లాత్ కదలకుండా ఉండటం కోసం మీరు ఇలా పైన మొత్తం స్టిచ్ చేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఏదైతే ఎగస్ట్రా క్లాత్ ఉందో దాన్ని అంతటిని కట్ చేసుకుందాం. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ వచ్చేసి ఝాన్సీ టైలరింగ్ ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. కొంచెం లైక్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను నేను. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి రీచ్ అవుతుందంట. ఓకేనా అండి? ప్లీజ్ లైక్ చేయండి. ఇలా మనం క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనం నడుం పట్టిని ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. అయితే నడుం పట్టిని 1.5 ఇంచులు ఉండేలాగున వెడల్పుతో తీసుకొని మిడిల్లో మనకి జాయింట్ పడుతుందండి. మనకి స్ట్రైట్ పీస్ ఏమీ రాదు. నడుం పట్టి ఇలా జాయిన్ చేసిన తర్వాత మనం 1/2 ఇంచు ఖర్చుతో నడుం పట్టిని ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసేసేయండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత మనకి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి మళ్ళీ పై వైపున ఇలా ఒక స్టిచ్ రానిచ్చిన తర్వాత మనం ఆది బ్లౌజ్ని తీసుకొని ఒకసారి పొడవు ఎంత ఉందనే చూసుకోండి. మీకు క్లారిటీగా చెప్తున్నానండి నేను. మీకు కనుక ఎక్కువ పొడవు ఉందనుకోండి, కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టండి. లేదు కరెక్ట్గా ఉందంటే సేమ్ అలానే కుట్టేసేయండి. ఓకేనా అండి? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.